ట్రంప్ నిన్న సాయంత్రం ఒకటి ప్రకటన చేశాడు. మేము 5 రోజులు ఇరాన్ మీద దాడి చేయట్లేదు. ఒక 5 రోజులు గడువిస్తున్నాము. ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. హార్మోజ్ జలసంధి విషయంలో కావచ్చు, యుద్ధం విషయంలో కావచ్చు అన్న విధంగా ప్రకటన చేశాడు. కానీ తర్వాత వెంటనే ఇజ్రాయేల్ మేమైతే ఆపడం లేదు, దాడులు అయితే ఆపము, యుద్ధం అయితే కొనసాగుతుంది, లెబనాన్ మీద జరుగుతుంది, ఇరాన్ మీద కూడా దాడులు చేస్తాము, అమెరికా అయితే గ్యాప్ ఇచ్చినా ఇవ్వచ్చేమో అన్న విధంగా మాట్లాడాడు. తర్వాత ఇప్పుడు అమెరికా కూడా యూటర్న్ తీసుకొని మళ్ళీ దాడులు ప్రారంభించింది. ఇరాన్లో ఉన్నటువంటి ఆయుధాలతో ఉన్నటువంటి కర్మాగారాల మీద, అలాగే ట్రక్కుల మీద, మిగతా వాటి మీద దాడులు చేస్తుంది. మేము దాడులు కొనసాగిస్తున్నాము, ఆ దాడులు విరామం ఏదైతుందో అది లేదు అన్న విధంగా ఇప్పుడు యుఎస్ అయితే ఒక ప్రకటన చేసింది. మళ్ళీ ఇప్పుడు మేము ఇరాన్లోనైతే దాడులు చేయబోతున్నాము అంటుంది, చేసేసింది కూడా. అంటే ఈ 5 రోజులు ఎక్కడైనా గ్యాప్ తీసుకుంటారేమో, ఒకవేళ యుద్ధం ఆగే అవకాశాలు ఉన్నాయేమో అని ప్రపంచము ఆశపడింది, కానీ ఎక్కడా కూడా యుద్ధం ఆగే ప్రసక్తి అయితే కనిపించడం లేదు. మరి ఒకవేళ ఇది తెలివిగా ఇరాన్ని దెబ్బతీయడానికి, అంటే యుద్ధం ఆగుతుంది అని చెప్తే ఇరాన్ వాళ్ళు కొంచెం లైట్ తీసుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు, పెద్దగా అంత అప్రమత్తంగా ఉండరు, కరెక్ట్గా అదును చూసి మళ్ళీ 12 గంటల తర్వాత దాడి చేయొచ్చు అనుకున్నారు. మరి ఏం మొత్తానికి ప్లాన్ ఏంటో తెలియదు, కానీ ఇరాన్ మీద అయితే మళ్ళీ అటు ఇజ్రాయేల్ దాడి చేస్తుంది, ఇటు అమెరికా కూడా దాడి చేస్తుంది. సో ఇప్పుడు ఇరాన్ కూడా బహుశా అప్రమత్తంగానే ఉంటుంది. ఎందుకంటే అమెరికా మాటలు ఎవడో నమ్మడు, ఇజ్రాయేల్ ఎప్పటికీ కూడా వాళ్ళకి బద్ధ శత్రువే. సో ఇలాంటి నేపథ్యంలో 24 అవర్స్ 48 అవర్స్ వరకు కూడా అది వెంటనే నమ్మే ప్రసక్తి ఉండదు. కాబట్టి వాళ్ళు మాట్లాడినటువంటి 12 గంటల తర్వాత మళ్ళీ యుద్ధం ప్రారంభించారు కాబట్టి అప్రమత్తంగానే ఉంటుంది ఇరాన్. సో ఇప్పుడు ఇరాన్కి పోతే ఏముంది, వెంట్రుక, వస్తే ఏంటి కొండ, ఆ నీతితోటే చేస్తుంది ఇరాన్. కానీ హార్మోజ్ జలసంధిని మాత్రం బాగా బంధించగలిగింది. పైగా గల్ఫ్ దేశాలని నాశనం చేస్తామని బెదిరించడంతో అమెరికాకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ మీద గట్టి దాడులు చేయడానికి అవకాశం ఉంది, అమెరికాకి ఆ సత్తా ఉంది. కానీ ఇక్కడ గల్ఫ్ మీద జరిగినటువంటి దాడులు ఆపగలుగుతుందా? ఆపలేదు. అది ఇప్పుడు అమెరికా భయం.